సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో దేశంలో ఏ అభివృద్ధి పని జరిగినా గతంలో అది చంద్రబాబు నాయుడు గారు చేసుంటారు. ఆ విధంగా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి యువ నాయకత్వం తోడైన తర్వాత ఒక పక్క అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలకు కూడా బ్రాండ్ అంబాసిడర్గా నారా చంద్రబాబు నాయుడు గారు మారిపోయినారు. చూస్తే అటకెక్కినటువంటి చితికిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థని ఒక పక్క బలోపేతం చేస్తూనే 5 సంవత్సరాల్లో చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలను కేవలం 1.5 సంవత్సరంలోనే 92% చేసి చూపించినారు. ఎక్కడ కూడా నిధుల కొరత లేకుండా అభివృద్ధి ఆగకుండా చేసేటటువంటి సమర్థత అనుభవము ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మిగిలిపోయారు. ఇక్కడ చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు నేను విద్యుత్ ఛార్జీలను పెంచను అని మాట ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఏపీ రెగ్యులేషన్ కమిషన్ కు ట్రూ అప్ ఛార్జీల కింద 4,500 కోట్లు వసూలు చేసుకోవచ్చు అని కూడా చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గించేటటువంటి పనికి మొదలుపెట్టారు. ఏపీఆర్సీలో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ట్రూ డౌన్ అనేటటువంటిది ఒకటి ప్రారంభించడం జరిగింది. అంటే ఏపీఆర్సీకి చెల్లించవలసినటువంటి 4,500 కోట్ల రూపాయల్ని కూటమి ప్రభుత్వమే భరిస్తూ ఉంది. అలాగే విద్యుత్ ఛార్జీల తగ్గుదల కూడా జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం విద్యుత్ సంస్థల నుంచి కమిషన్లకు ఆశపడి యూనిట్ ₹5.20 కొంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిట్ ₹4.70కే కొంటూ ఉండి ఆ విధంగా కొనుగోలు ఛార్జీలు ఎప్పుడైతే తగ్గినాయో ప్రజలపై విద్యుత్ భారం కూడా తగ్గింది. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఇస్తూ ఉంది. మంచి ప్రభుత్వం, పేదల పాలిట ప్రభుత్వం, పేదలను ధనవంతులు చేసేదానికి పేదల నుంచి లూటీ చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతిగా అదేవిధంగా సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడడం జరిగింది. ఒక పక్క విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకొని రెన్యూవబుల్ సోర్స్ ను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క సోలార్ ఎనర్జీని విస్తృతంగా ఎంకరేజ్ చేస్తూ సోలార్ రూఫ్ టాపులు అనేటటువంటిది ఇంటి పైన పెట్టడానికి ప్రజలను చైతన్యం చేయడం జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీలకైతే గనక ఇంటి పైనే రూఫ్ టాపులు పెట్టుకొని ఉచితంగా సోలార్ అంతా ఇచ్చేసి వాళ్ళకి అందులో ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్తును వినియోగించుకోగా మిగిలింది కూడా తిరిగి అమ్ముకునేదానికి వెసులుబాటు కల్పించే విధంగా ఎస్సీ ఎస్టీలకైతే కనుక పూర్తి రాయితీతో కూడా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే బీసీ గృహాలకైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు అదనంగా 20,000 రూపాయలు సోలార్ రూఫ్ టాపులకు మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ అక్కడ కూడా ప్రజలపైన భారం తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. దీనన్నింటినీ బట్టి చూస్తే కనుక పేద ప్రజల పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ అర్థమవుతుంది. కాబట్టి ఇది పేదలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం, పేదలను ధనవంతులుగా చేసేటటువంటి ప్రభుత్వం అని గట్టిగా చేస్తూ ఉన్నాం. అందులో చంద్రబాబు నాయుడు గారు తన జీవిత కాలంలో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కన్నా ఈ 1.5 సంవత్సరం జరిగినటువంటి పనితీరును కనుక చూస్తే చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. దీనికి అంతటికీ కారణం తనకి ఒక యువశక్తి తోడైంది. టెక్నాలజీ అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు ఒక పక్క, ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు, డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా తోడు కావడంతో ఎంతో వైబ్రెంట్ గా ఎంతో తన కెరీర్ లో అత్యుత్తమైనటువంటి పాలనను చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ పేదల పాట వరంగా
పేదల పక్షపాతిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారని తెలియజేస్తున్నాం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.